మేము 2000 సంవత్సరంలో మాకు వివాహమైందన్న. ఫస్ట్ స్టార్టింగ్ వివాహమైంది హెబ్రోన్ నుంచి కురేనకు వచ్చి మాకు ఇదే గ్రామంలో మాకు పెళ్లి చేసినారు. శాంసంగ్ గారు తీసుకొచ్చారా? తీసుకొచ్చి తర్వాత 2000 సంవత్సరంలో వివాహమైంది. 2002 సంవత్సరంలో పెద్ద అబ్బాయి మోజేష్ ఆయన పుట్టినాడు. తర్వాత అప్పటికి కూడా మేము అంత పెద్ద మారు మనసు ఏం లేదు, అంటే ఏదో ప్రభు నమ్ముకున్నాం, అంటే సేవకు సమర్పించలేదు. తర్వాత రెండో అబ్బాయి 2026 సంవత్సరం ఇప్పుడు నా షామిల్. అప్పుడు బాబుకి ఏమైందంటే లోపల అదేమంటారు నిమ్ము వచ్చేసేసి హాస్పిటల్ తీసుకున్నాను. భద్రాచలం హాస్పిటల్ తీసుకుంటే బాబు భరత్తుడు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. అయితే నేను బాగా తాగేట్టున్నాను, ఫుల్ అన్నీ. ఏది మాకు ఇక్కడ దొరికేది ఏంటిది విప్పసార అది బాగా ఎక్కువ తాగేట్టు. అయితే అప్పుడు ఏదో చర్చికి పోవడం అంతే తప్ప దేవుడు. ఎక్కడికి వెళ్ళాడువి? అది హోరేపు వెళ్ళాడు శాంసంగ్ గారి దగ్గరికి. అయితే ఇక రెండో అబ్బాయి 2026 సంవత్సరంలో ఆయన పుట్టిన తర్వాత 21 రోజుకి అది అట్లా 2006 నిమ్ము వచ్చిన తర్వాత భద్రాచలం హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను. భద్రాచలం హాస్పిటల్ తీసుకొని పోయిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, లేదు బాబు చనిపోతాడు, తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చేశానంటే ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఏం చేసినామంటే ప్రార్థన చేసినాం. ప్రభువా నీ చిత్తం అయితే, అంటే ప్రార్థన చేయడం వచ్చు కానీ మారు మనసు లేదు. ఇక ప్రభువా సహాయం చేయి, నీ చిత్తం అయితే సరే. అయితే మేము 2006 సంవత్సరంలో మా చిన్నబ్బాయి షామేలు ఆయన పుట్టిన తర్వాత 21 రోజుకు తర్వాత ఆయనకి ఇది నిమ్ము వచ్చేసేసింది. తర్వాత హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత చేతిలో డబ్బులు ఏం లేవు, ఒక 500 రూపాయలతోనే మేము భద్రాచలం హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే డాక్టర్లు చూసి, లేదు బాబు కష్టంగా వెళ్ళేది, కట్టు రావట్లేదు, చనిపోతాడని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత ఏం చేసినామంటే ఆ రాత్రి బ్రతిమలాడినాం, సార్ ఏదైనా చేయండి, ఎట్లా వర్క్ చేయండి అని చెప్పి చేసానంటే, మరి ఇంత ఖర్చు అయితే అని చెప్పి చేసానంటే అప్పుడు మా దగ్గర డబ్బులు ఏం లేవు. పక్కనే జాషువా అన్న భద్రాచలం అన్న దగ్గరికి అక్క వెళ్ళి అన్న మరి మా పరిస్థితి ఇట్లా ఉంది, అబ్బాయి ఇట్లా చాలా సీరియస్గా ఉన్నాడన్న, ఏమన్నా అట్లా చేయండి, కొద్దిగా సహాయం చేయండి అని చెప్పేసి అక్క రాహిల్ అక్క వెళ్ళి మాట్లాడితే, సరే మేము వస్తామని చెప్పేసి అక్క ముందు పంపించేసినారు. అన్న వాళ్ళు వెనకాల వచ్చేసేసి దానికి అయ్యే ఖర్చులు, అంటే మెడిసిన్ ఖర్చులు కానీ అవన్నీ కూడా అన్న వాళ్ళు ఇచ్చేసేసి వెళ్ళిపోయినారు. తర్వాత కొద్ది సమయం 1 గంట బాగున్నాడు, తర్వాత మళ్ళీ సీరియస్ అయిపోయింది. ఇక డాక్టర్లు ఏమంటా ఉన్నారంటే, లేదు తీసుకుని వెళ్ళిపోండి బాబు బ్రతకడం అని చెప్పి, సరే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసారంటే వాళ్ళు ఏం చేసినారంటే కొత్తగూడెంలో హాస్పిటల్కి వాళ్ళు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటిదంటే, సంతకాలు తీసుకున్నారు, ఏదైనా అయితే మాకు సంబంధం లేదు, ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి అని అంటే, అప్పుడు మేమిద్దరం కూడా ఏం చేసినామంటే ఇక ఆ రాత్రి మోకాళ్ళ మీద ఉండి తెల్లవారు ప్రార్థన చేసినాము. ఎందుకంటే ప్రభువా నీవు బ్రతికించే దేవుడు కదా, కాబట్టి మాకు తెలిసి తెలియక ఇట్లాంటి పొరపాట్లు చేసిన నన్ను క్షమించు, నిజంగా నా కొడుకు బ్రతికితే వాడిని సేవకు సమర్పిస్తాం, మేము కూడా సేవకు వస్తామని చెప్పేసి తీర్మానం చేసుకున్న తర్వాత అప్పటికి ట్రీట్మెంట్ ఏమీ ఇవ్వలేదు కానీ ఆక్సిజన్ ఇచ్చినారు, 1-2 టాబ్లెట్లు ఇచ్చినారు, అవి కూడా 70 రూపాయలు. అవి ఒక్క టాబ్లెట్లో వచ్చేసేసి 4 ముక్కలు చేసేసి 4 సార్లు వేయాలి. 2 ముక్కలు వేసిన తర్వాత ఆ రాత్రి మంచిగా మేలుకున్నాడు, మంచిగా ఉన్నాడు. పాలు తాగటానికి ఎట్లా అంటే ఆరాటపడతా ఉన్నాడు. తర్వాత ప్రభు గొప్ప సంతోషం అనిపించింది ఆ రాత్రి. తర్వాత ఉదయం తర్వాత ఇక ఏమైందంటే, ఇక సరే బాబు మంచిగా ఉన్నాడు అని చెప్పేసి డాక్టర్కి పోయి మేము చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు. అప్పుడు డాక్టర్లు వచ్చి ఏం చేసినారంటే సరే అని చెప్పి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. ఒక 2 రోజులు అక్కడ ఉన్నాము, అంత బాగున్నాడు. వచ్చేసిన తర్వాత ఏమైందంటే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరలా కొద్ది దినాల తర్వాత మళ్ళీ ఏమనిపించిందంటే, నాకు మనం సేవ చేయడం ఏంది, కుదరదు కదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి అయిపోయింది, మళ్ళీ తాగటం అవసరం అయిపోయింది.
తాగి అట్లా కొంత వ్యవసాయం చేసేటం, అంటే కౌలుకి భూములు తీసుకొని అట్లా చేసుకొని ఒక 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని ఏం చేసినాడంటే ఇక వ్యవసాయం చేస్తే అది ఎంత రావాలి, దరిదాపుగా ఒక్క ఎకరం వచ్చేసేసి 20 బస్తాలు పండినా కానీ 100 బస్తాలు పండాలి. కానీ అది పండింది ఎంతంటే 45 బస్తాలే పండింది. సరిపోయింది. మళ్ళీ బయట నుంచి పెట్టుబడి తీసుకొని వచ్చిన, మొత్తం పెట్టుబడికి మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇక ఏం లేదు, మిగిలింది ఇంకా కొద్దిగా అప్పు మిగిలింది తప్ప ఏం లేదు. తర్వాత నేను నాలో అనుకున్నా, ఇదేంటిది దేవుడు సహాయం చేస్తాడేమో, ఏది మరి సహాయం ఏది అని చెప్పేసి దేవుని మీద కొద్దిగా అలిగి మళ్ళీ ఇక ఫుల్గా తాగేసేసి అప్పటికి ఇక శాంసన్ అంకుల్ ఏం చేసినాడంటే ఒక బ్రదర్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టినాడు, పీటర్ బ్రదర్ అని. తర్వాత ఆయన వచ్చిన తర్వాత పగులంతా బాగుండేది కానీ రాత్రి మాత్రం సాయంత్రానికి ఈ టయానికి తాగేసేసి ఇంటికి వచ్చాడు. అట్లా ఇక అది నా ప్రయాణం అన్నమాట. ఇక అట్లా ఉండే సమయానికి కొంతకాలం, 1 సంవత్సరం తర్వాత అన్న చెప్పినాడు, కాలేపు ప్రార్థన చెయ్యి, దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ ప్రభు నువ్వు తీర్మానం చేసుకున్నారు కదా మీరు సేవకు వస్తామని, కాబట్టి ఒకవేళ అట్లా ప్రభు ఒకవేళ నిన్ను సేవకు పిలిస్తే దేవునికి సహాయం చేస్తాను, నీతో మాట్లాడతాడని చెప్పేసానంటే సరే అని చెప్పేసి ఏం చేసినానంటే తీర్మానం చేసి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నాకు ఒక సమాధానం ఇచ్చింది. ఏంటిదంటే యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. అంటే ఇశ్రాయేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నీవు నా సేవకుడు అని చెప్పేసి దేవుడు అట్లా మాట్లాడింది. అయితే నాకేమనిపించిందంటే, అరే దేవుడు నన్ను పిలిచినాడు కరెక్టే, కానీ ఎందుకంటే ఈ చెవులు కొద్దిగా వినపడవు. ఇప్పుడు సేవకుడు అంటే ఏంటిదంటే 10 మందికి సమాధానం చెప్పాలి. అవతల వ్యక్తి ఏదైనా చెప్పినాడంటే వాళ్ళకి మనము తిరిగి జవాబు ఇవ్వాలి. కాబట్టి నాకు అలాంటిది టాలెంట్ ఏం లేదు. కొన్ని చదువు కూడా 2 కూడా అనిపిస్తుంది. అయితే ఇక నాకు ఆ టాలెంట్ అయితే లేదు. చదువు అంటే 8th క్లాస్ పూర్తి చేసుకున్నా అంతే, చదువు కూడా పెద్దగా ఏం లేదు. కాబట్టి పోనీ ఆస్తి పరుడు అంటే అది కూడా లేదు. కాబట్టి అన్నీ ఏది కూడా లేదు. కాబట్టి నేను సేవకుడు సరిపోను, నాకు కష్టం, సరే ప్రభు తీర్మానం చేసుకున్న, దేవుడు నన్ను పిలిచిండు, పర్వాలేదు అని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఏం చేసినాడంటే, అంటే నేను చెవుడు కాబట్టి నేను వెళ్ళను అని చెప్పేసి కొద్దిగా అట్లా వెనకడుగేసినాను కదా. ప్రభు నిర్గమకాండంలో ఏమన్నాడంటే, మోషేని ఏర్పాటు చేసిన తర్వాత, ప్రభువా నేను ఇంతసేపు నీతో మాట్లాడేటప్పుడు నేను ఇలాంటి వాడిని అని చెప్పేసి నీకు చెప్పలేదు, కాబట్టి నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని అని చెప్పేసి మోషే చెప్పిన తర్వాత అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. ఏంటిదంటే, ఎవరు చెవిటి వారిని కానీ గుడ్డి వారిని కానీ ఎవరు సృష్టించినారు అని చెప్పేసి. కాబట్టి అప్పుడు నాకు అనిపించింది, ప్రభు నాతోనే కదా మాట్లాడినాడు, సరే అని చెప్పేసి మళ్ళీ తీర్మానం చేసుకున్న తర్వాత హగ్గయి గ్రంథంలో 3వ అధ్యాయం లాస్ట్ వచనంలో ఒకటి ఉంటుంది. ఏంటిదంటే, నువ్వు నా సేవకుడవు అని అంటే నేను వచ్చేస్తాను. అక్కడ ఏమున్నదంటే జెరుబ్బేలు ఆ మాట. కాబట్టి అది నీవు నా సేవకుడవు అని చెప్పేసానంటే అప్పుడు అనిపించింది, ఇక సరే నేను సేవకి వెళ్ళిపోతాను అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను. వచ్చి అప్పుడు ఇక్కడ పీటర్ బ్రదర్ అని చెప్పేసి ఇక్కడ ఉండే ఇదే ప్లేస్లోనే, కానీ అది పాక ఉండేది మందిరం. తర్వాత ఏమైందంటే ఇక వచ్చి అన్నతో చెప్పిన, అన్న ఇట్లా ప్రభు నాతో మాట్లాడినాడు కాబట్టి నేను సేవకు వెళ్తానని చెప్పేసి అని తీర్మానం చేసిన తర్వాత అక్క నాకంటే ముందే ఆమె ఇక పరిచర్య అంటే ఆమెకు బాగా ఇంట్రెస్ట్గా ఉండేది, అంటే సేవ చేయడం. రాయలమ్మ. అయితే ఆమెకు ప్రభుత్వం ఆమెకు ఫస్ట్ వాగ్దానం ఇచ్చింది ఏంటంటే, నా మందిరం మీ మధ్య ఉంచగలను, నా మనసు మీ మీద అసహ్యపడదని చెప్పేసి అక్క వాగ్దానం. సరే అయితే ఏమైందంటే ఇక తర్వాత అన్నతో చెప్పిన తర్వాత సరే కాలేపు నువ్వు తీర్మానం చేసుకో అని చెప్పేసి ప్రార్థన చేయి, ప్రభు నీకు సహాయం చేస్తాడని చెప్పేసి అన్న చెప్పిన తర్వాత ఏం చేసినామంటే, ఇక ఇంటి దగ్గర నుంచి ప్రతిరోజు వచ్చి ఇక్కడ మందిరంలోనే పనిచేసేవాళ్ళం, ఇద్దరం కూడా కలిసి. పిల్లలు ఉన్నా కానీ ఇక పిల్లల్ని తర్వాత మేమిద్దరం కూడా వచ్చి ఇక్కడ పరిచయం చేసుకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి ఇంటి దగ్గర అక్కడ వండుకొని తినేది అట్టుండేది. తర్వాత ఏమైందంటే మళ్ళీ నాకు కొన్ని నెలల తర్వాతనే మళ్ళీ మనసు అంతా మళ్ళీ విరిగిపోయింది. ఎట్లనంటే ఇది చెవులు వినపడవు, ఇది నాకు ఒకటి బాధగా ఉండే. తర్వాత ఏమైందంటే మళ్ళీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన, ప్రభు నేను అసలు పనికి వస్తానా, నేను కుదరదు కదా
అని చెప్పి ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా చూసుకో ప్రభా, నేను ఎందుకంటే ఇట్లా ఉంటా, నేను మందిరంలో పరిచర్య చేసుకుంటూ ఉంటా, కానీ సేవ చేయను అని చెప్పేసి తీర్మానం చేసుకుంటే ప్రభు అదే ఎస్ఐ గ్రంథంలో 43:15 అనుకుంటున్నా, అక్కడ ఏమని ఉంటుందంటే, చెవిటి వారిని కానీ గుడ్డి వారిని కానీ మూగవారిని కానీ ఎవరు సృష్టించినారు? నా దూతలు, నా సేవకులు, వీళ్ళే కదా మూగవాళ్ళు, చెవిటివారు, గుడ్డివారు అని చెప్పేసి అక్కడ వాక్యము స్పష్టంగా ఆ రోజు నాకు బైబిల్ తెరవగానే చూసిన ఆ మాట స్పష్టంగా నాతో, అంటే నేనే కదా చెవిటి, నేనే కదా మూగ, అంటే ఒక సేవకుడు అనేవాడు మూగతనంలో ఉండాలి, చెవిటితనంతో ఉండాలి, అన్నీ కదా ఇవన్నీ కదా. కాబట్టి నేను దేవుడు నాకు చెవులు వినపడట్లేదని చెప్పేసి నేను ప్రార్థన చేసి, అవతలి వ్యక్తి ఏదన్నా అంటే నాకు బాగా కోపం వస్తుంది, అందుకే వినకూడదు. ఎవడన్నా తిడితేనేమో చెవిటోళ్ళు అయిపోవాలి, అది ఎవరన్నా తిడదామంటే మోకడు అయిపోవాలి, అది ఇక ఎవరన్నా అంటే నేను పడి ఉండేటోడు కాదు, అది సంగతి. అందుకే నీ చెవిటోళ్ళు చేసి ఏం చేసిందంటే ఇవి ఆఫ్ చేసి, ఇక నాకు అనిపించింది, అవును ప్రభా, అవతలి వ్యక్తి ఏదన్నా అన్నప్పుడు నాకు కోపం రాకుండా ఉండాలంటే వినపడకుండా ఉండాలి. కాబట్టి దేవుడు నాకు న్యాయం చేశాడు, ఇది మంచిదే కదా అని చెప్పి సరే అని చెప్పేసి ప్రభు సేవకు సమర్పించినాను. తర్వాత అన్న ఇక్కడ ఉన్న తర్వాత శాంసన్ అంకులు వాళ్ళు ఏం చేసినారంటే సంగారెడ్డి యాండ్రూస్ అంకుల్ దగ్గరికి 2008 సంవత్సరంలో అక్కడికి పంపించేసినారు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళినాను, అంకుల్తో మాట్లాడితే సరే అని చెప్పి చేశాను అన్నాడు. అక్కడే ఉన్నాను. తర్వాత 6 నెలల వరకు అక్కడ ఉండి అక్కడ అప్పుడు VBS జరుగుతూ ఉన్నది, ఆ పనులలో కూడా సహకరించిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఉన్న పీటర్ బ్రదర్ ఏమైతే వెళ్ళిపోయిన తర్వాత అంటే వేరే గ్రామానికి వెళ్ళిపోయినాడు, ట్రాన్స్ఫర్ చేసుకుని, ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు శాంసన్ అంకుల్ ఏమన్నాడంటే, కాలేపు మరి శాంసన్ అంటే పెద్ద ఆయన ఉన్నాడు, చిన్న ఆయన ఉన్నాడు, చిన్న శాంసన్ గారు, చిన్న శాంసన్ వెంకటాపురం శాంసన్ గారు, వెంకటాపురం చిన్న శాంసన్ అంకుల్ ఏం చేసినాడంటే ఫోన్ చేసి, మరి కాలేబుని పంపించేసేయండి అంటే అంకులు కొద్దిగా పరిచయం అప్పుడు యాండ్రూస్ గారు అంటే. తర్వాత అన్నకి ఫోన్ చేస్తే సరే అని చెప్పి చేశాను. ఇక అంకులేమో మన చిన్న శాంసన్ అన్న వెంకటాపురం అయినా హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడు జీటీ బెంజమిన్ అంకుల్ ఉన్నాడు, అంకుల్ దగ్గర ప్రార్థన చేయించి తీసుకుని వచ్చినాడు. ఇక్కడికి వచ్చేసి ప్రస్తుతానికైతే అక్కడ ఉండండి మురుమురులోనే. 2009 అంటే నేను వెళ్ళింది 2008కి సంగారెడ్డికి వెళ్ళింది. ఒక 6 నెలలు అక్కడే ఉన్నా. తర్వాత వచ్చినాను. తర్వాత 2009లో మమ్మల్ని ఇక్కడికి పంపించిన, అంటే జూన్ నెలలో పంపించిన, 2009 జూన్ నెలలో. ఇక ప్రస్తుతానికైతే అక్కడ ఉండే, తర్వాత ఎక్కడికైనా మార్దాం, ఎందుకంటే సొంత గ్రామం కాబట్టి కుదరదులే అని చెప్పి పంపించిన. ఆ లోపల జీటీ బెంజమిన్ అంకుల్ చనిపోయింది. ఇక నేను అప్పుడు నాకు హెబ్రోన్ అంటే పెద్ద పరిచయం కాదు కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళి నన్ను ఎక్కడికైనా పంపించండి అని అంత లేదు నాకు. వెళ్తే ఇక చిన్న శాంసన్ ఎక్కడికైనా పంపించాను. సరే వచ్చినాము, ఇక్కడే ఉన్నాము. అట్లా ఇక 2009లో మా పరిచయం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంట్లో తినడానికి లేదు. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయినారు. మా నాన్న చనిపోయినాడు, మా అమ్మ ప్రభు నమ్ముకున్నది. అయితే వేరే నమ్ముకోలే, చనిపోయినాడు. మా అమ్మ నమ్ముకుంది కానీ వేరే సావసం అంటే పెంతుకోస్తు అక్కడికి వెళ్ళేది. అయితే ఇక్కడ చర్చి ఏర్పడ్డ దగ్గర నుంచి మేము పరిచర్యకు సమర్పించిన దగ్గర నుంచి మన హెబ్రోన్కి వస్తూ ఉన్నది. అయితే మేము కూడా పెద్ద ఆస్తిపరులం మేము కాదు. అయితే ఇక్కడ మేము పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా ఇక మాకు తినడానికి కూడా ఒక్కొక్క రోజు అన్నం ఉండకపోయేది. 2 పిల్లలు, చిన్న పిల్లలు, అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించేసేసి మేము మా రాహేలు మేమిద్దరం నీళ్లు తాగి అట్లా చాలా, ఒకసారిని కాదు చాలాసార్లు అట్లా జరిగింది. ఎందుకంటే ఆకలితోనే పడుకునేది. మళ్ళీ ఉదయం ఎవరన్నా ఒకవేళ అట్లా ప్రభు వాళ్ళతో మాట్లాడి పంపిస్తే అట్లా ఉన్న అన్నం వండుకొని అట్లా తినేవాళ్ళం. సరే అట్లా జరుగుతూ ఉండేది పరిచర్య. అట్లా మేము 2014 వరకు కూడా కూలికి వెళ్ళినాం, నాటు పనులకి, నేనేమో వరాలకు సేవ చేసుకుంటూ 2014 వరకు కూలికి వెళ్ళి అట్లా మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆయన కూలికి వెళ్ళినప్పటికీ మాకు ఇక రోజుకి ఇక అంతవరకు ఒకరోజు పూటకేమో అవి ఆ డబ్బులు. తర్వాత రాహిలకి ఏమయ్యేదంటే ఏదో ఒక సమస్య వచ్చేది, డాక్టర్ దగ్గర తీసుకుని ఆ రోజు కూలికి వెళ్ళిన డబ్బులన్నీ మొత్తం డాక్టర్, అసలు ₹1 మిగలకపోయేది. ఇక 2014 వరకు కూడా అట్లా కూలి పని చేసుకుంటే అప్పుడు ప్రభు దగ్గర మేము సమాధానం చేసుకొని ఏం చేస్తాం, ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. ప్రభా మేము చేస్తున్నది ఒకవేళ తప్పైతే మేము క్షమించు,
అంటే పరిచర్య చేస్తూ మేము కూలికి వెళ్తూ ఉన్నాం కాబట్టి అట్లా మేము చేయకూడదు కాబట్టి ప్రభా పోషించేది నువ్వే. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చోను, కాబట్టి వాటిని పోషిస్తున్న దేవుడు నేను మిమ్మల్ని పోషించలేనా అన్నాడు. కాబట్టి ప్రభా నువ్వు పోషిస్తావు, మేము ఒకరోజు ఆకలితో ఉన్నా పర్వాలేదని చెప్పేసి తీర్మానం చేసుకొని అప్పటి నుంచి మేము మందిరంలో ఉండి స్థిరంగా ఇక్కడే ఉండి ఇక పరిచయం చేసుకుంటూ ఉన్నాం. అట్లా 2014, 2015, 2016 వరకు కూడా ఏ పనికి వెళ్ళకుండా దేవుడు మమ్మల్ని అట్లా పోషించాడు. 2016 తర్వాత హైదరాబాదు మన హెబ్రోన్ నుంచి కొంతమంది టీం ఏం చేసినారంటే వెంకటాపురానికి వచ్చినారు. ఏది చిన్న శాంసన్ అంకుల్ దగ్గరికి. అక్కడికి వచ్చిన తర్వాత అన్న ఏం చేసినాడంటే ఇక్కడికి తీసుకొని వచ్చినాడు వాళ్ళు, ఆ టీం ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేసినాడంటే వాళ్ళు చూసినారు ఇక్కడ ఉన్న పరిస్థితి బాగలేదు కదా, అన్నకి ఎట్లన్నా చేద్దాము అని చెప్పేసి ఏం చేసినారంటే ఈ మందిరం కట్టుకోవడానికి ఇట్లా చేయండి బ్రదర్, మీరు హెబ్రోన్కి లెటర్ రాయండి, ఇస్తే వాళ్ళు కొద్ది గొప్ప అట్లా చేస్తారు అని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత సరే అని చెప్పేసి హెబ్రోన్కి లెటర్ రాసి, అన్న మా పరిస్థితి ఇట్లా ఉంది, చిన్న పాకు ఉంది, ఇది మాకు ప్రభుచిత్తం అయితే ఇట్లా చేయండి అని చెప్పేసి వాళ్ళు హెబ్రోన్ నుంచి ఒక 25,000 పంపించినారు. 25,000 పంపిస్తా 25,000తో ఏం చేసినామంటే పిల్లర్స్ వేసినాం, మందిరం పీకేసేసినాం, పిల్లర్స్ వేసినాం. పిల్లర్స్ వరకు అయిపోయింది, స్లాబ్ లెవెల్లో పిల్లర్స్ వేసేసి ఆఫ్ చేసినాం. ఇక తర్వాత డబ్బులు లేదు, 25,000 ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఇక్కడ ఇదే ప్లేస్లో పాక వేసుకున్నాం, ఇదే పాకలో 3 సంవత్సరాలు ఆరాధన ఇక్కడే. ఇక అట్లా చేసుకుంటూ ఉన్న తర్వాత ఏమైందంటే తడపల ఎస్తేర్ ఆంటీ ఉన్నారు, ఆ ఎస్తేర్ ఆంటీ అన్నది కాలేవు, ప్రార్థన చేయి ప్రభుచిత్తం అయితే నేను హెబ్రోన్ వాళ్ళతో నేను మాట్లాడి పైన రేకులు పైపులు అవన్నీ కూడా పెట్టినట్టు చేద్దాము అని చెప్పేసానంటే సరే ఆంటీ చేద్దామని చెప్పేసి అట్లా ఆంటీ వాళ్ళు ఏం చేసినారంటే అట్లా మాట్లాడి కొంతమందిని తెప్పించి అప్పుడు దీన్ని చూసి పైపులు రేకులు అవన్నీ కూడా ఆంటీ తీసుకొని వచ్చి అవన్నీ ఫిట్ చేసి వెళ్ళిపోయినారు. తర్వాత ఏజీ కాలనీ నుంచి కూడా త్యాగరాజు అంకులు వాళ్ళు ఏం చేసినారంటే ఈ గోడలు కట్టుకోవడానికి, తర్వాత ఇవి గ్లాసు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి వాళ్ళు చేసినారు. అట్లా ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేసుకుంటూనే అప్పుడు వాజేల్లో స్లోగా స్టార్ట్ చేసినారు. అక్కడ ఒక్క బ్రదర్ ఉండేది. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఉదయం అంటే ప్రతి ఆదివారము ఉదయం 6 గంటలకు మేము ఇక్కడ నుంచి రెడీ అయ్యి 7-8 కల్లా అక్కడ ఉండేవాళ్ళు. ఎలాగెళ్ళేవాళ్ళు? సైకిల్ మీద. అప్పుడు మాకు బండి ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు సైకిల్ మీద తొక్కి వెళ్ళి అక్కడ పరిచర్య చూసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ కరెక్ట్ 10:30కి ఇక్కడ స్టార్ట్ చేసాం పరిచర్య. ప్రతి ఆదివారం రోజు సైకిల్ మీద ఇద్దరం వెళ్ళి అట్లా వచ్చేవాళ్ళం. అక్కడ పరిచర్య స్టార్ట్ చేస్తే అక్కడ ప్రభు కార్యం చేసినాడు. అక్కడ కూడా ఒక బ్రదర్ వాళ్ళు నమ్ముకున్నారు. వెంటనే అన్న మా దగ్గర పరిచర్య స్టార్ట్ చేయండి ఇక్కడ అని చెప్పేసి చెప్పినారు. చెప్పిన తర్వాత ఏమైందంటే ఇక వాళ్ళు మేము అక్కడ కూడుకునే ఇంటి దగ్గరే వాళ్ళు ప్లేస్ ఇచ్చినారు, అక్కడే కూడుకునేది. అట్లా ఏమైందంటే కొంతమంది అట్లా సమకూర్చబడిన తర్వాత ఒక చిన్న పాక వేసుకున్నాం అక్కడ వాళ్ళు స్థలం ఇస్తే. ఆ పాక వేసుకున్న తర్వాత అక్కడ పరిచర్య స్టార్ట్ చేసేది. తర్వాత మేము సైకిల్ మీద అట్లా వెళ్తూ వచ్చేటప్పుడు ఏమైందంటే ఎస్తేర్ అంటే అప్పుడు స్కూటర్ ఉండేది వాళ్ళ దగ్గర, స్కూటర్ ఇచ్చినారు. స్కూటర్ ఒక కొద్ది దినాలు అంటే కొన్ని నెలలు అట్లా వాడుకున్న తర్వాత ఇప్పుడు ఉన్న బండి ప్లాటిన బండి అన్న వాళ్ళు 2016 సంవత్సరంలో తీసుకున్నాడంటే అన్న ఏం చేసినాడంటే ఆయన సమర్పించి, వాళ్ళు వ్యాపారస్తులే, అన్న సమర్పించి ఏం చేసినాడంటే ఆ బండిని నాకు తెలియదు, ఆయన ఇస్తూ ఉన్నాడని చెప్పి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారంటే తెలియదు, 2 బ్రదర్ని ఇచ్చేసేసి ఆ బండిని